Hi, this is Priya. Welcome to Day News. చిలకలూరిపేట డిఆర్ఎస్ ఎస్సీ విఎస్ కళాశాల ఎస్సీవిఎస్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ నెల 13వ తేదీ పసుమర్రులో ఉన్న కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది అని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు తాళ్ల అంజిరెడ్డి తెలిపారు. బుధవారం గ్రాండ్ వెంకటేశాలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఆర్ఎస్ ఎన్సీవిఎస్ కళాశాలలో చదివి వివిధ రంగాలలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులందరూ ఈ నెల 13వ తేదీ భోగి పండుగ రోజు జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో శీలం నాగేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, శ్రీరామ్, చలపతిరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట కిషోర్, గల్లా సాంబశివరావు, వహాబ్, మల్లెల శివ, నాగేశ్వరరావు, హరిదాస్, లా శ్రీనివాసరావు, అడప రవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటిలాగే మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం డిఆర్ఎన్ఎస్సివిఎస్ మరియు ఎస్సివిఎస్ కాలేజీలకు సంబంధించి ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇది 14వ సంవత్సరం. ఎప్పటిలాగే ప్రస్తుతానికి మన కాలేజీ డిఆర్ఎన్ఎస్సివిఎస్ కాలేజీలో ఈ సంవత్సరం అక్కడ కార్యక్రమం చేయాలని అంతా కమిటీ సభ్యులందరి నిర్ణయం మేరకు ఇక్కడ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. దీనికి మన పట్టణంలో ఉన్న అందరూ పాత విద్యార్థులు, అలాగే 74వ సంవత్సరం నుంచి నేటి వరకు ఉన్న అన్ని సంవత్సరాల విద్యార్థులు మొత్తము దీనికి ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు ఈ సమావేశంలో మన కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు మన చిన్ననాటి మధుర స్మృతులు ఒకసారి ఒకరికొకరు తెలియజేసుకుంటూ మన ఆయుష్ను ఒక 5 ఏళ్ళు పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక్కసారి మన మైండ్ అంతా రీషఫుల్ అవుతుంది. మనం అంతా పాత రోజులకి వెళ్ళి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళటానికి మీ అందరి దగ్గరికి మీ పాత స్నేహితులను ఒక వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమం ఇది. కాబట్టి దయచేసి ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళే కాకుండా పల్లెల్లో, అలాగే ఇప్పుడు ఈ పండగకి వచ్చి మన కాలేజీలో చదువుకొని వెళ్ళిన విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, అలాగే హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాస్ ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని మీకోసం ఏర్పాటు చేయటం అయింది. పట్టణంలో వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు, కానీ మీరు కలవటానికి చాలా అరుదైన అవకాశం ఇది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ కార్యక్రమానికి ఆనుకొని మంచి మీకు మన విందు భోజనం అంటే మామూలుగా మనకు ఉన్న భోగి ఆ రోజు చేసుకునే మన ఇంట్లోది. ప్రతి సంవత్సరం మీ ఇంట్లోనే ఉంటారు, మీ పిల్లలు మనవాళ్ళతోనే ఉంటారు, మీ స్నేహితులతో ఉంటారు. ఈ ఒక్క సంవత్సరాన్ని మన కాలేజీ కోసం, మన స్నేహితుల కోసం, ఇది మనకు మాత కుటుంబం కింద మీరు గుర్తుంచుకొని మీరందరూ హాజరైతే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మన కాలేజీలో చదువుకునే అందరూ విద్యార్థులు అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు కూడా మన కాలేజీ నుంచి ఎన్నోళ్ళే. అలాగే సినిమా డైరెక్టర్లు కానీ, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, సిఐలు, డిఎస్పీలు, మనకి ఈఓలు, ఆఖరికి మన డిస్ట్రిక్ట్ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా మన కాలేజీకి చెందిన వాళ్ళే. వస్తే ఒకసారి మళ్ళీ మనం అందరం ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకోవడం గొప్ప అవకాశం. కాబట్టి మీరందరూ హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సమ్మేళన కార్యక్రమానికి గత ఎప్పుడో చదువు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిపోయి ఎంతో పెద్ద స్థాయికి ఎదిగి ఉన్నటువంటి మన విద్యార్థులు, అంటే విద్యార్థి స్థాయి నుంచి బయటకు వెళ్ళి ఎంతో స్థాయికి ఎదిగిన మళ్ళీ మన కాలేజీ, మన బడి, మనమందరం కలవాలనే దృక్పథంతో అన్నగారు మరియు కిషోర్ అన్నయ్య పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వెంబడిపడి చేసి అందరినీ ఒక తాటి మీద నడిపించడంలో అన్నగారు కృషి, అందరి కృషి చాలా ఉంది. కాబట్టి మనకు తెలిసినంత వరకు ప్రతి విద్యార్థులు మనతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి 13వ తారీఖు అందరినీ కూడా మన పూర్వం డిఆర్ఎన్ఎస్ఎస్ కాలేజీకి చేర్చే విధంగా కృషి చేయాలని మా పసుమర్తిలో అందరికీ కోరుకుంటూ ఈ సమ్మేళనాన్ని బాగా విజయవంతం చేయాలని అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ నెల 13వ తేదీ భోగి రోజున డిఆర్ఎన్ఎస్ఎస్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుంది. కాబట్టి
మన కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్పే ఓకే. అందరికీ రవిరా నమస్కారం. మన ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మన కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. పెద్దలు మన అజిరెడ్డి అన్నయ్య గారు కానీ, కిషోర్ గారు కానీ, మన సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలానే భోగి రోజు 13వ తారీఖున ఈ కార్యక్రమం జరపడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మన డిఆర్ఎన్ఎస్సివిఎస్ అండ్ ఎస్సివిఎస్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన అంతకుముందు జరిగిన కాలేజీ టైంలో మనం అందరం కలిసి ఎలా అయితే ఎంజాయ్ చేశామో ఆ పాత రోజులను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా భోగి రోజున అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకొని పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ, అబ్రాడ్ కానీ, మన రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మన విద్యార్థులందరూ కూడా కలుసుకోవడానికి, ఆ ఒకరినొకళ్ళు పరిచయాలు ఇంకా పెంచుకోవడానికి కానివ్వండి, పాత వాళ్ళందరితో కలిసి మనం ఎంజాయ్ చేయడానికి, పాత రోజుల్ని స్మరించుకోవడానికి ఇది ఒక వేదికగా ప్రతి సంవత్సరము మన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి